గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల వివాహానికి వచ్చిన అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో నుండి వివాహం అయిన వారికి, వివాహం చేసుకుపోయే వారికి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు దేవుడు రాసి ఉంచాడు. వాటిని మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యములో మొదటిగా చదివిన వాక్య భాగంలో, దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు ఇది మంచిది 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 అని దేవుడు సెలెక్ట్ చేశాడు. తర్వాత ఒక నరుని సృజించాలి, తన పోలిక చొప్పున, తన ఆకారం చొప్పున దేవుడు చేయాలనుకొని నేలమట్టితో నరుని నిర్మించాడు. నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ కలిగిన వాడు అయినాడు. ఆయన పేరే ఆదాం. ఈ ఆదాము ఒంటరిగా కొంతకాలం ఉన్నప్పుడు ఆయనకి ఎవరు మాట్లాడేవాళ్ళు, తోడు ఎవరు లేరు. దేవుడు అన్ని చేసిన తర్వాత మంచిది మంచిది అని అన్నాడు. కానీ ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. కాబట్టి మరి వివాహమైన తరువాత వారు ఎలాగా ఉండాలి అనేటటువంటివి కొన్ని విషయాలు దేవుని వాక్యములు వ్రాయబడ్డాయి. బైబిల్లో ఏమన్నదంటే, వివాహం అనేది అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. ఒక మనిషి జీవితంలో ఘనమైనది ఏది అంటే, ఇదిగో ఈరోజు ఈ కుటుంబంలో దేవుడు చేసి ఈ కార్యం అనేది అన్నిటికంటే కూడా ఘనమైనదిగా దేవుడే ఏర్పాటు చేశాడు. ఏదైనా ఉన్నది అంటే అది వివాహం అనేది దేవుని యొక్క దృష్టిలో ఘనమైనది. మరి వివాహమైన తర్వాత వీళ్ళిద్దరూ ఎలాగా ఉండాలి? ఇప్పటి వరకు కూడా వేరుగా ఉన్నారు, విడివిడిగా ఉన్నారు. ఇప్పుడు కలిసి నడవబోతూ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఎలాగుండాలో బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు దేవుని వాక్యంలో చదివినట్లుగైతే, వీళ్ళు ఇరువురు మా వివాహం చేసుకోబోతున్నాం అని మనందరిని ఆహ్వానించారు, వచ్చాం. ఏదైనా ఒకవేళ కారణం ఉన్నట్లుగైతే అది ఇప్పుడే మీరు తెలియచేయాలి. లేని పక్షంలో మీరందరూ కూడా మౌనముగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఏం అభ్యంతరం లేదు కదా? ఏం అభ్యంతరం లేదు. సరే, మీ మౌనమే అంగీకారముగా భావిస్తూ ఉన్నాము. సరే, ఇప్పుడు వీరిరువును కూడా అడిగి తెలుసుకుందాం. ఆమెకి తీసుకో. నవీన్ బెస్లేలు, స్టెఫీ గ్రేస్ అనేటటువంటి ఈమెను వివాహం చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నారు. మీరు కూడా చెప్పండి, మీ ఇష్టాలు కూడా తెలియజేయాలి. స్టెఫీ గ్రేస్ మరి నవీన్ బెస్లే అనేటటువంటి ఈ పురుషుని మరి వివాహం చేసుకోవడానికి మీరు అంగీకరిస్తున్నారా? వెరీ గుడ్. సరే, ఇప్పుడు ప్రమాణాలు అనేటటువంటివి చాలా ముఖ్యమైనవి మన క్రైస్తవ వివాహంలో. కాబట్టి వీటికి నేను చెప్పేదానికి మీరు అంగీకరించాలని తెలియజేస్తూ ఉన్నాం. మీరు తీసుకోండి. బెస్లేలు అనేటటువంటి నీవు స్టెఫీ గ్రేస్ అనే ఈ స్త్రీని నీ పెండ్లి భార్యనుగా చేసుకొని నీ జీవితకాలం అంతయు ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయుదువా? ఈమెతోనే కాపురం చేయదును. అవును, ఈమెతోనే కాపురం చేయదు. రైట్. మీరు కూడా చెప్పాలమ్మా. స్టెఫీ గ్రేస్ అనేటటువంటి నీవు నవీన్ బెస్లేని ఈ పురుషుని నీ పెండ్లి భర్తనుగా చేసుకొని నీ జీవితకాలం అంతయు ఇతరులు ఎవరిని ఆశింపక బెసలోలతోనే కాపురం చేయదువా?
వెరీ గుడ్. సరే, ఇప్పుడు తల్లిదండ్రులైన వారు దయచేసి వచ్చి వాళ్ళ చేతులు పట్టించండి. అమ్మాయి కుర్చీ, పేరెంట్స్ రండి. అమ్మాయి కుర్చీ పట్టుకొని అలాగే అబ్బాయి వ్యాధి అందును ఆరోగ్యం అందును కలిమి అందును లేమి అందును నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేసే ప్రమాణము? ఈ భార్యతో. రైట్. ఈ ప్రమాణాలు చాలా ముఖ్యం. అలాగే మీరు చెప్పండి, నేను చెప్తాను. చేతులు పట్టుకొని ఆయనతో చేసే ప్రమాణం. స్టెఫీ గ్రేస్ అనే నేను, నవీన్ బెసలేలు అనే నిన్ను ఇది మొదలుకొని మరణము మనలను ఎడప వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను ఆరోగ్యం అందును వ్యాధి అందును నిన్ను ప్రేమించి నీకు లోబడియుటకై నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేశారు? ఎవరితో చేశారు? అది. కాబట్టి ప్రమాణాలు మేమందరం ఏదో తేడా వచ్చిందని మేమందరం అంతా సాక్షులుగా ఇప్పుడు అందరూ విన్నారు కదా. కాబట్టి ప్రమాణాల ప్రకారంగా మీరు నడుచుకోనండి. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మంచిది. ఉంగరాలు ఉండేనా? టైం మీద కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే ఏనాటిదో ఈ బంధము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఈనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తముని జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు ఇది వివాహమన్నాడు వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్
So as long as I live, I love you. Will have and hold you. You look so beautiful in white. And from now to my very last breath, this day I'll cherish. You look so beautiful in white tonight. What we have is timeless. My love is endless. And with this ring I say to the world, you're my every reason. You're all that I believe in. With all my heart I mean every word. So as long as I live, I love you. Will have and hold you. You look so beautiful in white. And from now to my very last breath, this day I'll cherish. You look so beautiful in white tonight. Ooh, you look so beautiful in white. So beautiful in white tonight. And if a daughter is what our future holds, I hope she has your eyes, finds love like you and I did. Yeah, but when she falls in love, we'll let her go. And I'll walk her down the aisle. She looks so beautiful in white. You look so beautiful in white. So as long as I live, I love you. Will have and hold you. You look so beautiful in white. And from now to my very last breath, this day I'll cherish. You look so beautiful in white tonight. You look so beautiful in white tonight. I found a girl, beautiful and sweet. I never knew you were the someone waiting for me. 'Cause we were just kids when we fell in love, not knowing what it was. I will not give you up. Darling, just hold my hand. Be my girl, I'll be your man. I see my future in your eyes. Baby, I'm dancing in the dark with you between my arms. తెల్లవారే వెలుగురే కలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ. వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగ
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సామ్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎదచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నిక్కిన చుక్కలమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనే దమ్ 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం నా ఊపిరే నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని ఏదేదో ఏదో